చాట్ బాక్స్ ఉంది కదా, యూ కెన్ ఎస్. టైప్ 9 ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్. లేదు సార్ వదిలేస్తే వెళ్ళి పడుకుంటాను, సిక్స్ సిక్స్ కొట్టిన వెంటనే మిమ్మల్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. హ్యాపీగా వెళ్ళి సెలవు తీసుకోవచ్చు. మీ అందరూ కూడా ఈ లోపు ఒక కాల్ చేస్తే బాగుంటుంది. మీ టీం నుంచి, మీ లెఫ్ట్ నుంచి ఎంతమంది, రైట్ నుంచి ఎంతమంది జాయిన్ అయ్యారు. కనీసం మీ లెఫ్ట్ లో ఐదుగురు, రైట్ లో ఐదుగురు ఉంటేనే మీరు జూమ్ మీటింగ్ లో మీరున్నట్టు. యువర్ హియర్ టు మేక్ సమ్ థింగ్. లెఫ్ట్ 5, రైట్ 5 మినిమం. 10 ఉన్నోళ్ళు సూపర్ లీడర్స్, 20 ఉన్నోళ్ళు అదర్స్. ఓకే, ప్లీజ్ ప్రమోట్. ఈ మీటింగ్ వింటూ కూడా మీరు ప్రమోట్ చేయండి. లెట్ దెమ్ జాయిన్ ఇన్ ద మీటింగ్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఎందుకు ఈ సెషన్ పెట్టాను ఈరోజు, చాలా రోజులైంది మీ అందరం కలిసి. సో ఒకసారి హాయ్ హలో చెప్పొచ్చు. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకోండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ నేను ఎవరితో మనుషులతోనే మాట్లాడుతాను, లేకపోతే సూపర్ మ్యాన్ తోనే మాట్లాడుతాను తెలియదు కదా. వీడియో ఆన్ చేసుకుంటే మనం అందరం కలిసి మాట్లాడుకున్నట్టు, లేకపోతే నేను కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాను అనుకోండి వీడియో, దట్ డజంట్ లుక్ గుడ్. ఓకే, సో లీడర్స్ మీట్లో ఎప్పుడు కూడా స్విచ్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే డిజిటల్ గా మనం ఒకరినొకరు కలవగలిగేది, ఒకరికొకరు వైబ్రేషన్ అండర్స్టాండింగ్స్ తెలుసుకోగలిగేది ఒక జూమ్ మీటింగ్స్ లోనే. సో చాలా ఫెమిలియర్ అవుతాం తెలుసా మీకు. మనం డైలీ కంటిన్యూగా, మనం చాలా మంది సీరియల్ చూసేవాళ్ళు చూడండి, వాళ్ళు ఫోటో కనపడంగానే రియాక్ట్ అవుతారు. సీరియల్, ఎవ్రీడే సీరియల్ చూసేవాళ్ళు. కారణం ఏంటి? ఎవ్రీడే వాళ్ళు చూసి వాళ్ళ సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో ఇమేజ్ ప్రిపేర్ అవుతుంది. సో వాళ్ళకి ఒక మంచి గుడ్ రిలేషన్ ఫీలింగ్ లో ఉంటారు. ఓకే, సో ఈ లోపే ఎవరైనా వేరే వాళ్ళని స్పాన్సర్ చేయండి, ఇందులోకి రండి, బికాజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక మనిషి ఎక్కడ ఉండాలి అనేది ఎలా డిసైడ్ అవుతుంది? వేర్ ఐ వాంట్ టు బి, మనం ఎక్కడ ఉండాలనేది ఎక్కడ ఎలా డిసైడ్ అవుతుంది? మీరు చూడండి, చాలా మంది భజనలకు వెళ్తుంటారు, సత్సంగాలు, గుళ్ళకి వెళ్తారా, భజనలు చేస్తూ ఉంటారు చాలా మంది. వాళ్ళు అక్కడికి వెళ్ళాలని ఎలా డిసైడ్ అవుతుంది? ఎవరినో చూస్తారు, ఇది కొంచెం బెటర్, పుణ్యం పురుషార్థం రెండు జరుగుతాయి అని చెప్పి సాయంత్రం పూట వెళ్ళిపోయి భజనలు చేస్తూ ఉంటారు. ఓకే, యాక్చువల్ గా దాన్ని సత్సంగం అంటారు కదా. అది ఎందుకు వచ్చింది వాళ్ళకి అంటే, బికాజ్ వాళ్ళు దాని గురించి మాట్లాడతారు. ఈరోజు సాయంత్రం భజనకి వెళ్దామా, లేకపోతే వాకింగ్కి వెళ్దామా. సో మీరు దేని గురించి అయితే మాట్లాడతారో మీరు అక్కడ ఉంటారు. వాట్ యు స్పీక్ విల్ మేక్ యూ టు బి దేర్. దాన్ని ఏమంటారంటే పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్. తదాస్తు దేవతలు అంటారు కదా, ఎంతమందికి తెలుసు? తదాస్తు దేవతలు కాదు, యాక్చువల్గా మీ బ్రెయిన్ లో పుట్టే థాటే మీకు దేవత. మీ బ్రెయిన్ లో ఏ ఆలోచన అయితే పుడుతుందో దాన్ని మీరు మాటల రూపంలో కనుక ఎక్స్ప్రెస్ చేయగలిగితే అది మీ ముందుంటుంది. అది ఏదైనా సరే, ఇఫ్ యూ కెన్ స్పీక్ ఇట్ అవుట్, దట్ కెన్ బి అచీవ్డ్. ఓకే, మరి మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఏం ఆలోచించగలుగుతున్నాం, అది ముందు క్లారిటీ కావాలి మనకి. చాలా మందికి కూడా మీరు చూస్తే మనం ప్రతిరోజు ఆలోచించమా? ఎన్నిసార్లు ఆలోచిస్తాం? 67,000 టైమ్స్ థాట్స్ ప్రొడ్యూస్ అవుతాయి మన బ్రెయిన్ లో ఇన్ ఎ డే. మీరు వద్దన్నా కాదన్నా ఏమేమి థాట్స్ ప్రొడ్యూస్ అవుతాయి, దాన్ని మనం ఎలా రెగ్యులేట్ చేస్తాం, వాటి గురించి ఎలా మాట్లాడతాం. అంటే థాట్స్ ప్రొడ్యూస్ అవ్వాలి, దాన్ని రెగ్యులేట్ చేసి మనం మాట్లాడాలి. అది మనకు ఉపయోగపడేదా, ఉపయోగపడిందా? ప్రొడ్యూస్ అయినంత వరకు కొంత రిస్కే. ప్రొడ్యూస్ అవ్వకూడదు యాక్చువల్ నెగిటివ్ థాట్స్. ఒకవేళ బై మిస్టేక్ ప్రొడ్యూస్ అయినా కూడా వాటిని పాలిష్ చేసి పాజిటివ్ గా మాట్లాడాలి. అది చేస్తూనే ఉంటాం లైఫ్ లో కదా. చాలా మందిని గొంతు పట్టుకొని అలా ఊపి చంపారనిపిస్తుంది, కానీ అత్తయ్య గారండి బాగున్నారా అంటాం. ఒక్కోసారి బర్త్డే మర్చిపోయారు అనుకోండి, మ్యారేజ్ డే మర్చిపోయిన హస్బెండ్ ఏం చేయాలనిపిస్తుంది చెప్పండి? ఇంత పొద్దు కత్తి తీసుకొస్తే కసా కసా 4 సార్లు పొడియాలనిపిస్తుంది. కానీ ఏదో బొంగ మీద పెట్టేసి అనుకున్న పనులు సాధిస్తుంటారు. సో ఫస్ట్ స్పీక్ వాట్ యు వాంట్.
నాట్ వాట్ యూ డోంట్ వాంట్, వాట్ యూ డోంట్ లైక్. ఇది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ టు క్రియేట్ అవర్ ఫార్చ్యూన్. మన భవిష్యత్తుని క్రియేట్ చేసుకోవడానికి ఇది ఒక పెద్ద వెపన్. ఈ అలవాటు ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు సాధించలేనిది లేదు, వాళ్ళు హ్యాపీగా ఉండడం కన్ఫర్మ్. నో బడీ కెన్ మేక్ దెమ్ ఇరిటేట్. స్పీక్ వాట్ యూ వాంట్. నోట్ చేసుకోండి. మాట్లాడాలంటే ఊరక మాట్లాడతామా? కష్టం, చాలా కష్టం మాట్లాడడం. లోపల పుట్టిన గ్యాస్కి వచ్చే మాటలు వేరు, మనం ఆలోచించే మాటలు వేరు కదా. ఎంతమంది గ్యాస్ పుడుతుంటాయి? ఎదురోళ్ళ మీద కోపం, కక్ష, ఇవన్నీ ఉన్నప్పుడు వచ్చే మాటలు వేరుకుంటాయి. వాటిని పద్ధతిగా మాట్లాడాలంటే వల్ల కాదు. బస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీక్ వాట్ యూ వాంట్, నోట్ ఇట్ డౌన్. ఇది మీ బ్రెయిన్లో ప్రతి క్షణం ప్రతి చోట మీరు నోట్ చేసుకోవాలి. వాట్ యూ వాంట్. ఎలా ఉండాలి? మీ భవిష్యత్తు ఎలా ఉండాలి? బాగుండాలి. డే ఎలా ఉండాలి? బాగుండాలి కదా. టుడే ఈజ్ మై డే ఈజ్ అ గ్రేట్ డే. ఈరోజు నాకు చాలా బాగుంది. ఈరోజు లైక్ ఐఎమ్ గోయింగ్ టు బీ డూ గుడ్. నేను చాలా బాగా చేయబోతున్నాను. మై డే ఈజ్ గుడ్. సో నన్ను ఎవరు కలిసినా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. నేను ఎవరితో అయినా బాగా మాట్లాడతాను. ఎవరికైనా నేను ప్రొడక్ట్ ప్రజెంటేషన్ చేయగలను, ఎవరికైనా ప్రొడక్ట్స్ చెప్పగలను, ప్లాన్ చెప్పగలను. నా టీం చాలా మంచి టీము. నా టీంలో వచ్చే వాళ్ళందరూ కూడా చాలా హైలీ బ్లెస్డ్ పీపుల్. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ దెమ్, దే ఆర్ లక్కీ టు హ్యావ్ మీ. దీస్ వర్డ్స్ విల్ క్రియేట్ యువర్ టీమ్ మ్యాగ్నెట్. మ్యాగ్నెట్గా క్రియేట్ చేస్తాయి. ఇఫ్ ఐ బిలీవ్ మై టీమ్ ఈజ్ మోర్ పవర్ఫుల్, దెన్ దే విల్ లుక్ పవర్ఫుల్. ఆటోమేటిక్గా పవర్ఫుల్ కనిపిస్తారు. మొన్న శ్రీప్రియ గారు, సునీత గారిని తీసుకుని టీమ్ గ్రూప్కి వెళ్ళినప్పుడు, మీటింగ్కి వెళ్ళినప్పుడు చాలా మంది ఉన్నారు. మంచి హైలీ సక్సెస్ఫుల్ డైమండ్స్ అండ్ అబౌవ్ చాలా మంది ఉన్నారు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, 6 ఏళ్ళు 10 ఏళ్ళు 2018-19 నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా బిజినెస్లో వచ్చారు అక్కడ మీటింగ్కి. బట్ దే ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ అవర్ డైమండ్ మాస్టర్ శ్రీప్రియ. దట్స్ ప్రౌడ్ బికాస్ ఐ బిలీవ్ షీ కెన్ లెర్న్ అండ్ డూ ఇట్ better than anybody else. So you believe. మనం ఏమి నమ్మాలి? నీ టీం చాలా గొప్పది, స్ట్రాంగ్ అని నమ్మాలి. ఇది నీ నమ్మకం. ఆ నమ్మకాన్ని నిజం చేయడం భగవంతుడి బాధ్యత. ఇంకంతే. వాట్ యు బిలీవ్ దట్ హ్యాస్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ లైఫ్. మీ లైఫ్లో మీ ముందు జరుగుతుంది. ఎందుకంటే మన బ్రెయిన్ నమ్మింది అంటే బాడీ దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవుతుంది. ఇది సైంటిఫికలీ వ్యాలిడేటెడ్, గుర్తుపెట్టుకోండి. నా ఎదుట ఉన్న వ్యక్తి చాలా మంచాడని నువ్వు నమ్మితే మీరు ఎలా బిహేవ్ చేస్తారు చెప్పండి? అతనితోటి ఎలా బిహేవ్ చేస్తారు? యూ రెస్పెక్ట్ హిమ్. వాడు చెడ్డోడైనా మీరు ఇచ్చే రెస్పెక్ట్కి వాడు మీ వరకు మాత్రం మంచిగా ఉండడానికి బిహేవ్ చేస్తారు. మేబీ బయట దొంగ అయి ఉండొచ్చు, క్రిమినల్ అయి ఉండొచ్చు. మనం అతను నమ్మాం కాబట్టి మంచోడని, మనం మంచిగా బిహేవ్ చేస్తున్నాం కాబట్టి ఆ వాల్యూ అతనికి తెలిసి హీ స్టార్టెడ్ బిహేవింగ్ గుడ్ విత్ యూ. అందుకని ఇట్ డజంట్ మ్యాటర్ హూ ఈజ్ వాట్. ఇట్ ఈస్ అబౌట్ యూ, హౌ యూ బిలీవ్ హిమ్. పీపుల్ని మీరు ఎలా చూస్తున్నారు, వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు మీతోటి. సో ఫస్ట్ బి ఆప్టిమిస్ట్. ఏముందండి, మిగతా వాళ్ళకంటే మన అదృష్టవంతులం కదా. ఇవాళ రేపు ఈరోజు ఉదయం కూడా 2 సేవలు లేచిపోయినాయి ఈ సందులో వేసవకాలానికి. వాళ్ళందరికంటే మనం చాలా అదృష్టవంతులం కదా, కనీసం బ్రతికున్నాం, ఊపిరి పీలుస్తున్నాం. మరి నీట్గా ఆలోచించడానికి ఏముంది? ఏం లేదు. వీఆర్ అలైవ్, ఇట్స్ మోర్ గిఫ్ట్. సో నెగిటివ్గా ఆలోచించి దాన్ని, బ్రతుకున్న జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకోవాలి మనం? సో ఆల్వేస్ స్పీక్ వాట్ యూ వాంట్, నాట్ వాట్ యూ డోంట్ వాంట్. నీ టీంలో ఏం జరగాలి? మేబీ నీ టీంలో నీ మాట ఎవరింటలేదు యాజ్ ఆఫ్ నౌ, నీకు అనిపిస్తుంది. బట్ మనం ఏమేమి మాట్లాడాలి? మై టీమ్ ఈజ్ సూపర్ గుడ్, మై టీమ్ ఈజ్ లిజనింగ్ టు మీ, ఐఎమ్ లిజనింగ్ టు మై క్లయింట్. మీరు ఎప్పుడైతే ఈ మాటలు మీతో మాట్లాడుకుంటారో, పీపుల్తో మాట్లాడతారో, సే సపోజ్ ఇద్దరు టీం ఉన్నారు మీకు అసోసియేట్స్, లెఫ్ట్ టీమ్ రైట్ టీము. లేదు, నేను లెఫ్ట్ టీం గురించి రైట్ టీంకి
నేను చెప్తున్నాను ఏమని, నా లెఫ్ట్ టీంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఎక్స్ట్రాడినరీ పీపుల్ అని రైట్ టీంతో మాట్లాడుతున్నప్పుడు, రైట్ టీం పీపుల్ కూడా ఎలా ఉంటారు, నా గురించి కూడా డాక్టర్ గారు ఇలా చెప్పుకోవాలి ఇంకోళ్ళకి అనేది, దే బిహేవ్ మోర్ బెటర్ దాన్ హూమ్ ఐ రిప్రజెంట్. సో ఆల్వేస్ స్పీక్ వాట్ యూ వాంట్. ఏం కావాలి చెప్పండి ఒకసారి. మిమ్మల్ని ఏం కావాలి చెప్పాలంటే ఇప్పుడు బంగారం రేట్లు బాగా పెరిగిపోతున్నాయి, వాటి గురించి చెప్పాలి. సో డూ యూ హ్యావ్ కదా. మీరు చూడండి 24 గంటల బంగారం గురించి ఆలోచించే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో బంగారం ఉంటుంది కన్ఫామ్. దే ప్రొక్యూర్ ఇట్ ఎనీవే, దే మేక్ ఇట్ హ్యాపెన్. 24 గంటల ఆరోగ్యం గురించి ఆలోచించే వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ ఆరోగ్యాన్ని గెయిన్ చేస్తారు. దిస్ ఈజ్ ఫండమెంటల్. ఎందుకంటే మన బ్రెయిన్కి ఆ కెపాసిటీ ఉంది, దానికి ఏం కావాలో మనం చెప్పి వదిలేస్తే అది మనకి ఎలా సాధించాలో అది దాని పని చూస్తూనే ఉంటుంది. ఇట్ మేక్స్ థింగ్స్ హ్యాపెన్. ఓన్లీ థింగ్ ఈజ్ యూ గివ్ ది ప్రయారిటీ ఫర్ యువర్ థింగ్. యా, మాధవి కోస్ట్ ఇవ్వమ్మా. సార్ ఇస్తున్నాను సార్. సారీ సార్. ఓకే, సో రూల్ నెంబర్ 1 అర్థమైందా? ఈ రోజు నుంచి మాట్లాడడం నేర్చుకుందామా? ఎలా రెగ్యులేట్ చేయాలి? మీకు కావాల్సింది ఒకటి, జరుగుతుంది ఒకటి, బట్ హౌ యూ మ్యానిపులేట్. మాకు డాక్టర్ బర్రీజ్ అని ఒక అతను పంజాబ్ నుంచి ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వాళ్ళు. డైరెక్ట్ సెల్లింగ్ లో వాళ్ళకి మంత్లీ ఒక 30 lakhs దాకా వచ్చేది అప్పట్లో ఇన్కమ్ నెలకి. సో ఆవిడ చెప్పేది, ఒక్కోసారి వాళ్ళ ఆయన్ని చూస్తే గొంతుకాయ కొట్టుకుని పిసికేద్దాం అన్నది కోపం వస్తుందంట. ఆ రోజు ఎలా మాట్లాడిద్దంటే, యు ఆర్ సో స్వీట్ హనీ అని చెప్పేసి వాళ్ళ ఆయన్ని చాలా ఎక్కువ పొడేస్తుందంట. ఇట్స్ రివర్సల్ ప్రోగ్రామ్. ఆయన అలర్ట్ అయిపోయి, నేను ఎక్కువ పొగిడేస్తుందంటే నేను ఏదో చేయాల్సిన తప్పు చేశానని ఆయన అంతా ఆయన అలర్ట్ అయ్యి హీ కమ్ టు ది పొజిషన్. సో ఒకటి, ఎవరికి అర్థం కావాలో మ్యాటర్ వాళ్ళకి అర్థమైంది. పబ్లిక్ ముందు ఆయన తక్కువ చేయలేదు. ఆవిడకి ఏం కావాలో ఆవిడ సాధించుకుంది, దాని అట్మాస్ఫియర్ పాడు చేసుకోకుండా బిల్డ్ చేసుకుంది. ఆవిడ చెప్పిన సీక్రెట్ ఏంటంటే, ఎదుటి వాళ్ళని నీకు తిట్టాలనిపించింది అనుకో, పొగడం అంటుంది. అలా పొగడాల్సి వస్తే తిట్టమని కదా అర్థం, ఓన్లీ రివర్స్ గేర్. అర్థమైందా? కెన్ వి డూ ఇట్? చేయొచ్చు అది. దానివల్ల లాభం కానీ నష్టం లేదు. ఏం లాభం ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, నీకు శత్రువులు తయారవరు. విషయం ఏంటి చెప్పనా, మన లైఫ్లో మనం సొంతగా తయారు చేసుకునే చాలా మంది శత్రువులు మన హ్యాపీనెస్ని కొలగొడుతుంటారు. ఇలాగే చుట్టుపక్కల వాళ్ళని, నైబర్స్ని, రిలేషన్లో చాలా మందిని మనం ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడి, వాళ్ళ మీద వీళ్ళకి చెప్పి, వీళ్ళ మీద వాళ్ళకి చెప్పి లేనిపోయిన శత్రువులను తయారు చేసుకుంటాం. మనమే చేస్తుంటే తట్టుకోలేము. అర్థమవుతుందా? సో ఫస్ట్ స్పీక్ వాట్ యూ వాంట్, నాట్ వాట్ యూ డోంట్ వాంట్. ఎంతమంది ఇంప్లిమెంట్ చేయగలరు ఇది ఈరోజు? ఎవ్రీ వన్ ఒకరోజు ఈ పాయింట్ గురించి మాట్లాడండి. సౌమ్య, ఐ హోప్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. Good afternoon, sir. What do you want? First you speak what do you want. నిజమే కదా సార్, అడగందే అమ్మకైనా ఆకలేస్తుందని తెలీదు. మనకేం కావాలో మనమే అడగాలి. అదొకటే కాదు సార్, మీరు చెప్పినట్లుగా అడగడం అంటే ప్రొడక్టివ్ గా, అంటే మనలో మనమే ఫస్ట్ దాన్ని ఎనాలిసిస్ చేసుకుని కరెక్ట్ వేలో కరెక్ట్ వర్డ్స్ యూజ్ చేసి ఎవరిని హర్ట్ చేయకుండా మనకు కావాల్సింది మనం పొందేలాగా అడగాలి. అప్పుడే మనం దాన్ని తీసుకోగలుగుతాం, వాళ్ళు ఇచ్చిన దాన్ని కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాం అండ్ ఎంజాయ్ చేయగలుగుతాం, దాన్ని ఇంకా సక్సెస్ లోకి నడిపించగలుగుతాం. డెఫినెట్లీ సార్, విల్ డూ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సీక్రెట్ ఒకటి చెప్పనమ్మా.
చెప్పండి సార్. ఎవరి మీద ఏమైనా కోపం వస్తే వాళ్ళకి ఇష్టమైన బాగా వండి పెట్టి చంపేస్తుందంట సౌమ్య. రైట్ ఆప్టిమిస్ట్. కోపం వచ్చిన వాళ్ళకి మనం ఏమి వండి పెట్టం జనరల్ గా. సౌమ్య ఎక్కువ వండి పెట్టిందంట. సో వాళ్ళకి ఇష్టమైన మళ్ళీ వాళ్ళకి ఇష్టమైనవి ఉండి పెడతాను సార్. ఆ, ఇంకోసారి చచ్చిపోవాలని ఏదన్నా అన్నట్టు. రైట్ ఆటిట్యూడ్. యువర్ బిగ్గర్ అండ్ ఆఫ్ క్లాస్. యా సునీత గారు. సార్ దీన్ని అందరూ ఫాలో అవ్వమంటారా సార్? వర్కౌట్ అయితే ఫాలో అవ్వండి. వర్క్ అవుతుంది సార్, ఆ? బాగా వర్కౌట్ అవుతుంది సార్. ఉమ్. సరే కానీ టీమ్ లో సౌమ్య, కూడా అలా వండేటప్పుడు ఇలాగ వాళ్ళ మీద కోపంతో తిట్టుకుంటూ చేస్తావా వంట? లేదు సార్, ఏమనుకుంటూ వాళ్ళతో చేస్తావు? నేను హ్యాపీనెస్ గా గడిపిన టైం గుర్తు తెచ్చుకొని చేస్తాను సార్. వావ్. అండ్ అది తినేటప్పుడే వాళ్ళు నా మీద అఫెక్షన్ ఫీల్ అవ్వాలి. ఉమ్. దెన్ ఎందుకంటే వాళ్ళేమి మన శత్రువులు కాదు కదా సార్. అండ్ ఉమ్. శత్రువు ఎందుకు అవుతారు? శత్రువు కాదు కదా, మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మన టీమ్ మెంబర్స్ అండ్ మన క్లాస్మేట్స్, మన ఫ్రెండ్స్, అందరు మన రిలేటివ్స్. ఆ మనలోనే ఉంది కదా సార్ పాజిటివ్ థింకింగ్ అనేది. వెరీ గుడ్. అది తీసుకోకపోతే మనం ఏం చేయలేం అనుకోండి, కానీ మనం ఎప్పుడు పాజిటివ్ గానే ఉండాలి. వెరీ గుడ్. నైస్. యా సునీత గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. గుడ్ ఈవినింగ్. నాకైతే ఎవరిలో అయినా ఫస్ట్ మంచిగా కనబడుతుంది సార్. వాళ్ళు చూపించినా సరే నాకు ఆ వేలో కూడా పాజిటివ్నెస్ ఫస్ట్ కనబడుతుంది. వెరీ గుడ్. స్పీక్ వాట్ యు వాంట్. రోజు మాట్లాడారు కదా, మీకేం కావాలి? ఎంతమందికి మీ టీం చాలా బాగుండాలి చెప్పండి. బాగుండాలా? అందరికి బాగుంది. ఎస్. స్పీక్ మై టీమ్ ఈస్ గ్రేట్. దే ఆర్ ఆల్ గుడ్. దే ఆర్ ది బెస్ట్ పీపుల్ ఇన్ మై ఆర్గనైజేషన్. స్పీక్ దోస్ వర్డ్స్. నాకు మంచి ప్రతిరోజు అప్లైన్స్ లేకుండా ఈ వచ్చారు వర్డ్స్ కాబట్టి మీరు సో ఆ మాటలు మీరు మాట్లాడుకుంటున్నప్పుడు మీకు తెలియకుండానే మీ టీంలో ఒక మ్యాగ్నెటిజం మొదలవుతుంది. ఎందుకంటే మీరు అలా అనుకోని పీపుల్తో మాట్లాడుతున్నప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మీ వర్డ్స్లో వాళ్ళకి తెలియకుండా వెళ్తాయి. మీ అందరికీ తెలుసు కదా, ఇఫ్ సంబడి రెస్పెక్ట్స్ యూ, మీ మీద రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు మీతో మాట్లాడితే రెస్పెక్ట్ ఫీల్ అవుతారా లేదా? హలో, ఫీల్ అవుతారా? ఫీల్ అవుతాం మనం. సో అట్లాగే మీ టీం పట్ల మీకున్నటువంటి ఒపీనియన్స్ని మీకు తెలియకుండానే కమ్యూనికేట్ అవుతాయి టీమ్స్కి. కీప్ దట్ రైట్ ఒపీనియన్ అండ్ టాక్. మనందరం మన ఇంట్లో మన పిల్లలు ఎంత అల్లరి చేసినా, మన తల్లిదండ్రులకు ఎంత అల్లరి చేసినా, మనల్ని ఎంత భరించాల్సి వచ్చినా వాళ్ళు భరించారా లేదా? మన పిల్లలు మనం భరిస్తున్నాం లేదా? దెన్ అసోసియేషన్ కూడా భరిద్దాం, నష్టం ఉంది. బికాజ్ ఆఫ్టర్ ఆల్ దే ఆర్ అవర్ ఫ్యామిలీ. సో స్పీక్ వాట్ యూ వాంట్, నాట్ వాట్ యూ డోంట్ వాంట్. దట్ ఈస్ ఆల్వేస్ is the vibration of your job. నీ లైఫ్లో అది ఒక పెద్ద వైబ్రేషన్. యా నైస్. యా మాధవి, యూ కెన్ గివ్ దట్. ఎస్ సార్. వినిపిస్తుందా సార్? అది నెట్ కొంచెం ప్రాబ్లం ఉంది. వినిపిస్తుంది. తదాస్తు దేవతలు. ఓకే, యూ కెన్ స్టాప్ వీడియో అండ్ స్పీక్. యా, సో వాట్ ఎవర్ వి స్పీక్, మనం ఏదైతే మాట్లాడతామో అదే మనకు జరుగుతుంది. సో ఇది చిన్నప్పటి నుంచి ఏంటి అంటే వాట్ ఎవర్ ఈజ్ యువర్ ఒపీనియన్. మనం ఏదైతే డాడీతో అదే అనేదాన్ని. డాడీ చిన్నప్పటి నుంచి కూడా నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు చెప్పు, ఎదుటోడు ఏం తీసుకుంటున్నారు అన్నదిగా నువ్వు అన్ని, అది దట్ ఈస్ నాట్ యువర్ ఇంటెన్షన్. బట్ వెన్ యూ కీప్ సేయింగ్ వాట్ యూ వాంట్, దట్ మే చేంజ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద పర్సన్ హూ ఈస్ హియరింగ్. వాళ్ళకి కూడా ఇంటెన్షన్ మారడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో అర్థం చేసుకున్నా కూడా నువ్వు చెప్పే ఉద్దేశం, నువ్వు చెప్పడానికి ట్రై చేసినప్పుడు, నువ్వు చెప్పింది విన్నప్పుడు వాళ్ళు నిన్ను ఇంకొకలా కూడా అర్థం చేసుకోవడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ స్పీక్ అంటే నేను కోపంతో మాట్లాడినా ఏది మాట్లాడినా ఆ తీసుకునేది కూడా ఏంటి అంటే వాట్ ఈస్ దట్ రైట్ థింగ్ వీ కెన్ గెట్. సో స్పోకెన్ వర్డ్స్
పుట్టింగ్ యువర్ వర్డ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఇంతకుముందు నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇంచుమించుగా ఆ, పిల్లలు పుట్టే వరకు కూడా నాకు ఐ హావ్ టు కీప్ మై వర్డ్స్. నేను ఎప్పుడో చెప్పేదాన్ని కాదు బయటికి, కానీ పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకి నేను చెప్పాలిగా. సో అలా స్టార్ట్ అయింది నా స్పోకెన్ వర్డ్స్. ఇప్పటికీ చెప్పడం నా ధర్మం, నేను చెప్తాను, నువ్వు వింటే వినలేక మానే. ఓకే, కీప్ దట్ వర్డ్, స్పీక్ వాట్ యు వాంట్, వాట్ ఎస్. ఆల్వేస్. ఓకే, దట్స్ గుడ్. యా, సురేష్ గారు. ఎస్, బీ గుడ్ అండ్ డూ గుడ్. మనం మంచిగా ఉంటే మనకు అంతా మంచి జరుగుతుంది. దట్స్ గుడ్. మనం తిరుపతి వెళ్ళినప్పుడు పాజిటివ్ తిరుపతి వెళ్ళినప్పుడు పాజిటివ్ కోరికలు కోరుకోలేదు అనుకోండి క్యూ లైన్ లో, ఆయన కూడా అర్థం కావాలిగా. అడగాల్సినప్పుడు అడగాలి సార్. మామూలుగా మనం పాజిటివ్గా ఉంటే అంత పాజిటివ్ గానే ఉంటుంది. ట్రూ. బట్ బట్ దట్స్ మీరు గుడ్. చెప్పింది మేనిఫెస్టేషన్. యాక్చువల్గా పాజిటివ్ మేనిఫెస్టేషన్ చేస్తే జనరల్గా ఎస్, తెలియకుండా ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మన ఆరాలోనే ఉండి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో మన వొకాబులరీ కూడా కంట్రోల్ చేస్తాయి. యా, వీరేంద్ర సింగ్ జీ, వెల్కమ్. Thank you so much. Thank you. सर जी, आपका Sharing परिचय करा आपने दो. very amazing Yeah. session. Myself, Virender Singh from Gurugram, Haryana, Delhi NCR, and really amazing session. बिल्कुल हमें क्या चाहिए, यानी ये बहुत जरूरी है. What do you want? तो हमें वाई पर फोकस करना है. वास्तव में हमारा वाई क्या है? हाउ इम्पोर्टेंट नहीं होता, वाई इम्पोर्टेंट होता है. और रियली जो भी चीजें हैं वो विजुलाइज, वर्बलाइज और वाइटलाइज हमारी होनी चाहिए. फील, फेल्ट एंड फाउंड पर हम काम करेंगे. और जीवन में मैंने ये देखा है कि जब भी हम कोई अचीवमेंट चाहते हैं तो उसमें हमें उसको पूरी तरीके से फोकस करना होगा और उसके ऊपर परसिस्टेंसी और कंसिस्टेंसी वर्क करना होगा. तो रियली वो चीज़ बिल्कुल हमें 100% अचीव हो जाएगी. और कितने भी बड़े ड्रीम हो हमारे, वो बिल्कुल इस प्लेटफॉर्म से पूरे हो सकते हैं, क्योंकि अमेजिंग प्लेटफॉर्म है. बहुत ही अच्छा प्रोफाइल, बहुत अच्छे प्रोडक्ट्स, एब्सोल्यूट क्वालिटी, एब्सोल्यूट प्राइस. और यहाँ पर देखें तो इंडिया के अंदर थोड़ा सा समय लगता ही है, क्योंकि यहाँ पर कुछ भी चीज़ें हैं वो थोड़ा सा लेट से ग्रो होती है. तो इसलिए हमें पैशन रखना होगा. पैशनेटिक जितने वो लोग होंगे वो वास्तव में टॉप पर होंगे, और एक दिन हम सभी जो लोग ठान लेंगे वो इंपीरियल जाएंगे ही जाएंगे. तो थैंक यू. नाइस. थैंक यू सर, थैंक यू सो मच. आपने मुझे समय दिया, बहुत बहुत धन्यवाद. Nice. And the point number one is speak what you want always. वो अगर मिले ना मिले, it's not the point. If you can speak it out, that will come to you in your life. Okay. The point second one is, so if you want to go along, మీరు చూడండి, ఎప్పుడైనా రోజుకి ఎప్పుడో చుట్టం చూపుగా వచ్చే వాళ్ళ దగ్గర మనం ఏంటో తెలియదు, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి మనం ఏంటో తెలుస్తుంది. అవునా కదా? ఎప్పుడో ఒకసారి వచ్చారనుకోండి, రండి కూర్చోండి అని మంచినీళ్ళు ఇస్తాం, ఏదో ఒకటి చేస్తాం. లైక్ వీ విల్ ప్రొడక్ట్ వన్ డే మేనేజ్ చేస్తాం అట్లా ఒకటి బిహేవియర్. బట్ ఎవ్రీడే ఇంట్లో ఉండే వాళ్ళతోటి మన న్యాచురల్ స్వభావం బయటపడుతుంది. అవునా కదా? మనం ఏంటనేది తెలిసిపోద్ది. సో ఇక్కడ మనం వీఆర్ నాట్ హియర్ ఫర్ ఒక రోజు కోసం కాదు, 2 days కోసం కాదు, వీఆర్ హియర్ ఫర్ నెక్స్ట్ 3 generations. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మన ఎంటైర్ లైఫ్ మనం కలిసి ఉంటాం బిజినెస్లో. మనతో పాటు మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, 3 generations కలిసి ఉండే బిజినెస్ ఇది. సో ఇది ఈ బిజినెస్ ఆపర్చునిటీలో వెరీ ఇంపార్టెంట్. ఇన్ని జనరేషన్స్ కలిసి ఉండాలంటే మనకు మనం రెస్పెక్ట్ ఇచ్చుకోకపోతే కలిసి ఉండలేం. కానీ మనందరం ఎట్లాంటి వాళ్ళం చెప్పనా, మనం ఏం పని చేసినా అవతల మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని కోరుకుంటాం. వీ నీడ్ దట్. ఎంతమందికి మిమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటారు? మరి అవతల వాళ్ళకి మనం అది ఇస్తున్నామా? సో ఎవ్రీబడి వాంట్ లవ్, బట్ వీ డోంట్ give anybody love.
సో మీకు ఏం కావాలో అది అవతల వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎంత ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, మీరు ఎంత ఇవ్వండి. మీరు అవతల వాళ్ళ దగ్గర నుంచి కసి, కోపం, కుళ్ళు ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, మీరు ఎంత ఇవ్వండి, ఎంతే వస్తుంది వెనక్కి. ఇఫ్ యూ గివ్ 10%, దట్ విల్ కమ్ 100%. నెగిటివ్ కొన్న గొప్పతనం అదే. మీరు ఓన్లీ 10% ఇస్తే చాలు, 100% వస్తుంది వెనక్కి. అది పాజిటివ్కి మీరు 100% ఇస్తే 10% వస్తుంది. సో ఆల్వేస్ గివ్ రెస్పెక్ట్, నాట్ ఓన్లీ ఇన్ ఫ్రంట్. అంటే ముందు మాత్రమే రెస్పెక్ట్ ఇవ్వడం కాదు, వాళ్ళు లేనప్పుడు కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏంటంటే ముందు పని అయ్యేదాకా ఏదో మాట్లాడి పొగిడి పంపించేస్తాం. ఆ తర్వాత మనం ఒరిజినల్గా ఏంటో మనం ఏమనుకుంటున్నాం వాళ్ళ గురించి తర్వాత ఇంకోళ్ళతో మాట్లాడతాం. పీపుల్ మనం ఇచ్చిన రెస్పెక్ట్ని తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసే లోపే వాళ్ళ వెనక ఏం మాట్లాడామో వాళ్ళకి ఎవరో ఒకరు చెప్తారు. సో మీరు పెట్టిన ఎఫర్ట్స్ కానీ మీరు జెన్యూనిటీ కానీ వాల్యూ లేకుండా పోతుంది. సో ఇఫ్ యూ వాంట్ బి గుడ్ పార్ట్నర్షిప్, గుడ్ ఫ్రెండ్షిప్, గుడ్ పార్ట్నర్షిప్ మెయింటైన్ చేయాలంటే స్పీక్ రెస్పెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దమ్, బిహైండ్ దమ్ ఆల్సో. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎంత వాల్యుబుల్ అంటే నిజంగా చెప్తున్నాను, ఈ భూమి మీద అయినటువంటి యుద్ధాలన్నీ, గొడవలన్నీ, ఇప్పుడు జరుగుతున్న గొడవలన్నీ కూడా వీటి కోసమే. ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ పీపుల్, దే విల్ బికమ్ యువర్ సమ్టైమ్స్ డేంజరస్, సమ్టైమ్స్ డెత్. యుద్ధాలు జరిగినాయి, కొట్లాట జరిగినాయి, సంపుకోటాలు జరిగినాయి. సో వెరీ ఇంపార్టెంట్. హౌ యూ లెర్న్ రెస్పెక్టింగ్ పీపుల్? మనం ఏం చేస్తామంటే టూ క్లోజ్ అయిపోతాం. టూ క్లోజ్ అయినప్పుడు ఏమవుతుంది? టూ క్లోజ్. మీరు చూడండి, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, క్లోజ్ చుట్టాలు, వాళ్ళకే మీ గురించి బాగా తెలుసు కాబట్టి వాళ్ళే మీ గురించి బయట బాగా మంచి బ్రాండింగ్ చేస్తూ ఉంటారు. మీ సీక్రెట్స్ కావాలంటే వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే చాలు కదా. నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, నా ఎనిమి వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే ఏమవుతుంది? గాన్. సో ఎవరితో అయినా టూ క్లోజ్ అవ్వకండి, వేర్ యూ విల్ గెట్ థ్రెట్. కీప్ దట్ హార్మోనీ, ఆ రెస్పెక్ట్, ఆ హార్మోనీ అంతవరకు మెయింటైన్ చేయండి. వెరీ ఇంపార్టెంట్. రెస్పెక్ట్ కోల్పోయేంత దగ్గర అవ్వకండి. వెరీ ఇంపార్టెంట్. ఒకరినొకరు డిగ్రేడ్ చేసుకుని మాట్లాడుకునేంత దగ్గర అవ్వకండి. మేబీ కలిసి 4-5 రోజులు ఉండాల్సి రావచ్చు, కానీ ఎప్పుడైనా కలిసి మీరు టూర్లో ట్రిప్కి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, అక్కడ బయటపడుతుంది మీ రిలేషన్షిప్స్, హౌ వాల్యూ మీరు ఒకరికొకరు ఇచ్చుకుంటారనేది. సార్ మేము ఒక గంటే కలిసి ఉండలేము సార్, మీరు మమ్మల్ని వారం రోజులు ట్రిప్కి తీసుకెళ్తున్నారు, ఎలా భరిస్తారు సార్ మమ్మల్ని అన్నట్టు చూస్తారు నాకైంది. నేను 2 సింహాలు వేసుకొని తిరుగుతున్నా ఇంట్లో, తెలుసా? ఒకే కారణం, ఒక సింహం మా ఆవిడ, ఇంకో సింహం మా అమ్మ. వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడాలి. లాంగ్ డ్రైవ్ వాళ్ళిద్దరిని తీసుకెళ్తుంటే, ఏమండి మీరు మీ మదర్ వెళ్ళరండి అని ఒకసారి మావిడ అంటుంటది, ఒక్కోసారి సరే అయ్యా అమ్మాయి నువ్వు వెళ్ళరమ్మంటుంది. నాకు అర్థమైపోద్ది మేమిద్దరం ఒక చోట ఉండలేము, నువ్వు ఉంచడానికి ట్రై చేయొద్దని. ఈ పెళ్ళిళ్ళకి వెళ్ళామనుకో, అమ్మ రాకపోతే అయ్యా అమ్మ రాలేదని వాళ్ళు అడుగుతారు, పక్కన భార్య ఉంటుంది. ఏమని తీసుకెళ్లేదనుకో, ఆవిడ రాలేదని అడుగుతుంటారు. ఈ పోయిన వాళ్ళకి ఏం పని లేదు, నేను వచ్చాను నన్ను పలకరిస్తే కావచ్చు కదా, ఆవిడ రాలేదు ఎందుకు ఈ తగాదలు, చాలా కష్టం. కీప్ దట్ రెస్పెక్ట్ ఆల్వేస్. ఇప్పుడు సమ్టైమ్స్ మీరు కలిసి జర్నీ చేయాల్సి వచ్చినప్పుడు హ్యావ్ దట్ రెస్పెక్ట్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ లైఫ్ టైం జర్నీ.
కానీ జనాలంటే ఎందుకు నచ్చదో తెలియదు. ఐ డోంట్ నో. కానీ మీ అందరిని తీసుకెళ్ళి నల్లమల్ల అడవుల్లో 10 కిలోమీటర్లకు ఒకరిని వదిలిపెట్టాను అనుకో, ఎక్కడ నల్లమల్ల అడవుల్లో 10 కిలోమీటర్లకు ఒక్కొక్కరిని వదిలిపెట్టేసాం. 2 రోజులైంది, 3 రోజులైంది, మనిషి అనేవాళ్ళు కనపడలా. ఆల్ ఆఫ్ సడన్ నువ్వు రోజు తిట్టుకునే ఎదురయ్యాడు. పలకరించుకుంటారా, పలకరించుకోరా? అమ్మాయ దొరికితే ఎవడో మనిషి 20 కలిసిపోతారా అమ్మని బతిని అనుకుంటారు. ఎందుకంటే సింహం, నక్క, కుక్క కంటే మనిషి బెటర్ కదా, పట్టుకు పీక్ తిరగకుండా ఉంటారు. కానీ దానికంటే డేంజరస్ అయిపోయారు మనుషులు. సో వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ టు టుగెదర్ నడిచి వెళ్ళాల్సినప్పుడు హెల్ప్ ఈచ్ అదర్ మ్యాక్సిమం. ఇఫ్ కాంట్, నో, డోంట్ వర్రీ. గివ్ రెస్పెక్ట్. తెలుసా, రెస్పెక్ట్తో సాధించలేని లేదు తెలుసా ఈ భూమి మీద. ఇఫ్ యు నో హౌ టు రెస్పెక్ట్ పీపుల్, యూ విల్ బి ది హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ద ప్లానెట్. ఈ భూమి మీద మీరే చాలా హ్యాపీయెస్ట్ పర్సన్ అవుతారు. ఇర్రెస్పెక్టివ్ అంటే ఆస్తి ఉంటేనే. కొంతమంది ఎలా ఉంటారు తెలుసా, బాగా డబ్బులు ఉన్న వాళ్ళని చూస్తే గౌరవిస్తారు, లేని వాళ్ళని చూస్తే ఇంకో రకం బిహేవ్ చేస్తారు. యాక్చువల్గా ఆ బిహేవియర్ వాళ్ళకే నష్టం. ఎందుకంటే నువ్వు రెస్పెక్ట్ చేసే వాడికి కూడా భయం, రేపు నా దగ్గర కూడా డబ్బు లేదనుకో నన్ను కూడా పట్టించుకోడేమో, నాకు కూడా రెస్పెక్ట్ చేయడేమో అని భయం. సో ఆల్వేస్ బీ రెస్పెక్టబుల్. మీకు రెస్పెక్ట్ కావాలంటే ముందు ఇవ్వడం నేర్చుకోండి. ఆల్వేస్ ఒక సీక్రెట్ ఏం తెలుసిన, నాకు ఎవరి దగ్గర నుంచి ఏమైనా కావాలనుకుంటే ఐ స్టార్ట్ గివింగ్ ఫస్ట్. వాళ్ళకి నేను అది ఇవ్వడం మొదలు పెడతా. ఏది కూడా ఎక్కువసేపు తీసుకోలేరు జనాలు, గుర్తుపెట్టుకోండి. దే రిటర్న్ ఇట్. రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారా ఎవరా? అయితే మంచి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చుకోండి, పనికిరాని కాదు. రిటర్న్ గిఫ్ట్లు మంచి ఇచ్చుకోండి. హలో, ఏం గిఫ్ట్? ఈ గిఫ్ట్ ఇల్లు తగలబెట్టుకోవడానికి అన్నట్టు కాకుండా మంచి రిటర్న్ గిఫ్ట్స్. ఆల్వేస్ రెస్పెక్ట్ ఈస్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ థింగ్ వాట్ యువర్ బాడీ కెన్ డూ, యువర్ మౌత్ కెన్ డూ ఫర్ ది సొసైటీ. మిమ్మల్ని చూస్తే తిడదాం అనుకున్నప్పుడు అయిపోవాలి. ఆ రకమైనటువంటి బాడీ లాంగ్వేజ్ రెస్పెక్ట్ మీరు పీపుల్కి, పబ్లిక్కి ఇవ్వడం నేర్చుకోండి. వెదర్ యూ హ్యావ్ బెనిఫిట్ విత్ దెమ్ ఆర్ నాట్. ఓకే, విల్ యూ డూ దట్? హలో, చేయొచ్చా? చేయగలుగుతామా? చాలా కష్టమైన పని సార్, చాలా చాలా కష్టమైన పని సార్ అవన్నీ. అసలు మనకి సింగులర్ మాట్లాడడమే వచ్చు, ఎదుటి వాళ్ళని గౌరవించి మాట్లాడడం ఎక్కడ వస్తుంది? సమ్ టైమ్స్ మనం పెరిగిన వాతావరణం, ఏరియా వలన కూడా మనకి వొకాబులరీ ఉంటుంది, బట్ డజంట్ మ్యాటర్. బట్ యూ కెన్ పాలిష్. జూమ్లో కూడా సింగులర్గా పిలుచుకోవద్దండి, రెస్పెక్ట్ ఇచ్చి పిల్లలు ఇన్వైట్ చేయండి. ఫెటాల్ ఎవరినైనా పిలవాల్సి వచ్చిన మీరు జూమ్లో, నేను దివ్య గారు అని పిలుస్తా, లేదా సురేష్ గారు అని పిలుస్తా. ఎందుకని? ఇట్ ఈస్ ద ప్లాట్ఫామ్, కామన్ ప్లాట్ఫామ్. మేబీ సురేష్ గారు నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు అవుట్ సైడ్, బట్ నలుగురు ముందు వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఫ్రెండ్స్ మనమే రెస్పెక్ట్ ఇచ్చుకోకపోతే మూడోవాడు ఎందుకు ఇస్తాడు మనకి రెస్పెక్ట్? ఎవరు? సో మీరు రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేశారనుకోండి, మీ ప్రాస్పెక్ట్ అసలు మీ దగ్గర రాను కూడా రాడు. ఇద్దరు అప్లయన్స్ కలిపి ఒక డౌన్ లైన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, టీం దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు రెస్పెక్టబుల్గా బిహేవ్ చేసుకోలేదు అనుకోండి, ఫస్ట్ మీకే రెస్పెక్ట్ ఎక్కబడతాడు. ఆల్వేస్ మెయింటైన్ దట్ రెస్పెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ థర్డ్ పార్టీ. మూడో వ్యక్తి ఉంటే ఇంకా మీరు క్యాజువల్గా ఉండమాకండి అసలు. ఆల్వేస్ బీ రెస్పెక్టబుల్. ఒకరికొకరు గౌరవించుకొని రెస్పెక్ట్ ఇవ్వాలి. దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యా, శివలాల గారు చెప్పండి. చెప్పండి మేడం, శివలాల గారు. ఏం చెప్పలేదు సార్, మీరు చెప్పిన దానికి ఓకే అని పెట్టాను సార్. అవునా, ఓకే, నైస్, థ్యాంక్ యూ మా. సో శివలాల గారు ఒకరే రెస్పాండ్ అవుదామని ఫీల్ అయ్యారు, మిగతా వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుదాం అనుకోలేదు. అదే మీరు కూడా అందరూ పెట్టచ్చు, ఏదో ఒక సింబల్ పెట్టచ్చు మీరు కూడా. నాకు కూడా కొంచెం ఎనర్జీ కావాలి కదా. దట్స్ వై ఐఎమ్ రైట్.
వెరీ నైస్. సో లాస్ట్ వన్ బట్ నాట్ ద లీస్ట్ వన్. సో బిహేవియర్ ఇన్ అవర్ డైరెక్షన్, ఈ ఇండస్ట్రీలో ఎలా ఉండాలి బిహేవియర్? ఒక సినీ ఇండస్ట్రీకి వెళ్ళారనుకోండి, నేర్చుకోవాలి అక్కడ ఎలా ఉండాలో, నేర్చుకోవాలా లేదా? అక్కడ చాలా పెద్ద పాలిటిక్స్ జరుగుతాయి. ఇఫ్ యూ డోంట్ నో హౌ టు బిహేవ్, తొక్కి పారేస్తారు, తొక్కి నారదీస్తారు. అవునే కదా? అక్కడ ఎదగాలంటే చాలా ఒదిగి ఉన్న వాళ్ళు మాత్రం ఆడ ఎదుగుతారు ఒక లెవెల్లో. సో ఈ ఇండస్ట్రీలో కూడా మీరు కొన్ని ఫండమెంటల్స్, మనకి 4 బేసిక్స్ ఏవైతే చెప్పారో అవి చాలా ఇంపార్టెంట్. అందులో ముఖ్యమైనది, ఏదైనా ప్రాబ్లం మాట్లాడారనుకోండి, దాని సొల్యూషన్ కూడా వినడానికి సిద్ధపడండి, లేదా మీ దగ్గర సొల్యూషన్ ఏమైనా ఉంటే అది చెప్పడానికి సిద్ధపడండి. ప్రాబ్లంతో పాటు సొల్యూషన్ ఫస్ట్. ఇది ఫస్ట్ బిహేవియర్. ఎప్పుడు చూస్తున్న కంప్లైంట్ బాక్స్ రాకుండా మాకండి. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే, మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉంటే ముందు ఆ సొల్యూషన్తో మీరు ట్రై చేయండి. ఆ సొల్యూషన్ మీరు అప్లై చేయండి లేదా మాట్లాడండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఇంకా బీయింగ్ విత్ క్రాస్ లైన్స్. క్రాస్ లైన్తో ఏం మాట్లాడాలి అంటే, క్రాస్ లైన్ అంటే ఎవరు? మీ ఆర్గనైజేషన్, మీ బిజినెస్తో సంబంధం లేని ఇంకొక థర్డ్ పార్టీ. సపోజ్ ఇప్పుడు సౌమ్య, దివ్య, శ్రీప్రియ గారు ఒక ఆర్గనైజేషన్స్. ఇప్పుడు దివ్యాకి సునీత గారు క్రాస్ లైన్ అనుకోండి, ఆవిడ బిజినెస్కి ఈ బిజినెస్ సంబంధం లేదు. బట్ ఎప్పుడైనా కనిపిస్తే రెస్పెక్టబుల్గా మాట్లాడుకోవచ్చు, కానీ బిజినెస్ సజెషన్స్ అవి తీసుకోకూడదు, అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకూడదు ఒకరితో ఒకళ్ళు. ఇది ఒక హార్మోని. ఓకే, మీ పిల్లలు ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, మీ ఇంటికి వచ్చి మాట్లాడితే బాగుంటుందా, పక్కన ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం మాట్లాడితే బాగుంటుందా? పక్కింటి అంకుల్తో మాట్లాడితే ఎలా ఉంటుంది? మీ పిల్లలు వెళ్ళి వాళ్ళ డాడీతో మాట్లాడాల్సిన విషయాలు పక్కింటి అంకుల్తో మాట్లాడితే మేబీ సొల్యూషన్ ఇవ్వచ్చు, బట్ నాట్ రైట్ థింగ్ కదా. సో ఆల్వేస్ ఎనీ ప్రాబ్లమ్స్ బీ విత్ యువర్ అప్లైన్. హాయ్ హలో ఒక మంచి బిహేవియర్ మీరు క్రాస్ లైన్తో చేసుకోవచ్చు. అది కూడా మీరు రేపు మిమ్మల్ని చూసి మీ టీమ్స్ ఫాలో అవుతాయి. వెరీ ఇంపార్టెంట్. రేపు మీ టీం, మీతో పాటు వచ్చే ఆర్గనైజేషన్లో ఉండేవాళ్ళు ఎలా ఉండాలనేది మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. సపోజ్ శ్రీప్రియ గారు క్రాస్ లైన్తో బాగా టూ మచ్ క్లోజ్గా వెళ్ళి మాట్లాడుతున్నారు అనుకోండి, అక్కడ సౌమ్య ఉందనుకోండి, ఆవిడే నేర్చుకుంటుంది నెక్స్ట్ టైము. షీ విల్ ఆల్సో గో అండ్ టాక్ టు సంబడి ఎల్స్. ఆ మాట్లాడేవాళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవచ్చు. సో ఇందాక మాధవి చెప్పినట్టుగా బీ అన్ ఎగ్జాంపుల్ వైల్ లీడింగ్. అంటే మాట్లాడకూడదని కాదు, ఈజ్ ఇట్ రైట్ థింగ్ ఆర్ నాట్. ఎందుకంటే మేబీ రైట్ పర్సన్తో అసోసియేట్ అయితే పర్లేదు. ఇఫ్ దే డోంట్ హ్యావ్, లైక్ మొన్న ఒక పర్సన్ ఎవరితో మాట్లాడిచ్చారు వీళ్ళిద్దరు కలిసి. నేను సునీత గారిని, శ్రీప్రియ గారిని కూర్చున్నప్పుడు లంచ్లో ఇంకొక పర్సన్ ఎవరో వచ్చి కూర్చున్నాడు, మంచి సీనియర్ లీడరే. కానీ వీళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయమని మాట్లాడితే పాపం అని తెలియక ఆయన బ్రెయిన్లో ఏది నెగిటివ్ థాట్ ఉంది అది మాట్లాడుతూ ఉన్నాడు కాసేపు. ఒక డైమండ్ లెవెల్లో ఆటో సేల్స్ మాస్టర్ అయిన అతను ఆ విధంగా మాట్లాడతాను నేను ఎక్స్పెక్ట్ చేయలే. చాలా మంచి బిజినెస్ మ్యాగ్నెట్ అతను. ఇప్పుడు సునీత గారికి అర్థమైంది ఏంటి ఇంత నెగిటివ్ మాట్లాడుతున్నాడు ఈయన. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నా అంటే, నెగిటివ్ అనేది కేవలం నెగిటివ్ అంటే బయటకు పోయేది కదండి. మోస్ట్ డేంజరస్ థింగ్ వాట్ ఈస్ నెగిటివ్. మనకి అన్నంలో విషయం కలిపారనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది అన్నంలో విషయం కలిపితే? ప్రాణాలకు హాని జరగవచ్చు, కడుపు నొప్పి రావచ్చు, అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ దానికి ట్రీట్మెంట్ ఉంది. తీసుకెళ్లి హాస్పిటల్లో పడేస్తే వాడు కక్కిస్తాడు, డాక్టర్ కక్కిస్తారు, ఏదో ఒక మెడిసిన్ ఇస్తే రికవర్ అవుతాం. బట్ ఆ డ్యామేజ్ న్యూరాన్స్ మీద ఉంటుంది లైఫ్ టైం. కానీ దానికంటే డేంజరస్ ఏంటో తెలుసా? మన చెవిలో ఎవరైనా నెగిటివ్ మాట్లాడితే మనం విన్నాం అనుకో, అది బ్రెయిన్కి ఎక్కింది ఆ విషయం, బాడీకి కాదు. చెవులు చాలా మోస్ట్ పవర్ఫుల్ పాయిజనస్ క్రియేటింగ్ థింగ్స్. తెలుసు మీకు? గోడలకు చెవులు ఉంటాయి అంటారు, దేనికని తెలుసా? ఈ చెవుల రూపంలో కనుక బ్రెయిన్లోకి ఏమైనా వెళ్ళింది అంటే ఒక్క విషయం మాట, ఒకే మాట విషయం, చిన్న మాట, విషయం మాట మీ బ్రెయిన్లో చెవిలో కనుక పడింది అంటే మీ బ్రెయిన్కి వెళ్తే అది లైఫ్ టైం బయటకు వెళ్తుంది, పదే పదే గుర్తుకొస్తుంది. శివలల్ల గారు శ్రీప్రియ గారితో జాగ్రత్త అని నేను అన్నాను, ఆవిడ విన్నది.
ఎవ్రీ టైం కలిసినప్పుడల్లా ఆ జాగ్రత్త అనే పదం బ్రెయిన్ నుంచి బాడీలో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అదేం చేస్తుంది, ఎవ్రీ టైం అది చెక్ చేస్తూ ఉంటుంది. సో నేను జాగ్రత్తగా ఉన్నానా లేదా, ఇవిడితోటి జాగ్రత్తగా ఉన్నానా లేదా, ఓకే ఓకే, దట్ విల్ బి పాయిజన్ అండ్ డేంజరస్, దట్ విల్ బికమ్ డేంజరస్. సో ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్, నెవర్ లెట్ సంబడి స్టీల్ యువర్ డ్రీమ్స్. ఎవరు దోచేస్తారో తెలుసా? దొంగలు ఎవరో తెలుసు మన జీవితంలో? మన కాన్ఫిడెన్స్ని దోచేసేవాళ్ళు, మనకి నెగిటివ్ చెప్పి మన పనిని ఆపేసేవాళ్ళు, నిర్వీర్యం చేసేవాళ్లే నిజమైన స్టీలర్స్, దొంగలు. అందుకనే మీ చెవుని కనుక ఎవరు కడితే వాళ్ళకి అప్పగిచ్చారు అంటే దట్ విల్ డెస్ట్రాయ్ యువర్ డ్రీమ్స్. ఆల్వేస్ థింక్ పాజిటివ్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్. అండ్ ఇంకోటి, డైరెక్ట్ సెల్లింగ్లో అతి ఇంపార్టెంట్ తెలుసా, మనతో ఎవరు ఉండాలి, ఎవరి దగ్గర నుంచి ఎవరు పోవాలనేది ఇది గాడ్స్ డిసిషన్, ఫైనల్ డిసిషన్. నాతో పాటు ఉండాలనుకునే వాళ్ళు నాతో పాటు ఉండేలాగా తయారు చేసేది సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ గాడ్స్ డిసిషన్. కొంతమంది వెళ్ళినందుకు మనం బాధపడకూడదు, కొంతమంది వచ్చినందుకు కూడా మనం పెద్ద సంతోషపడాల్సిన పని ఉండదు. ఎవరైనా మన దగ్గర నుంచి దూరంగా వెళ్తున్నారంటే పెద్ద భయపడాల్సిన పని లేదు. కారణం ఏంటంటే వాళ్ళు మనతో ఉండడానికి డిజర్వ్ కాదు. ఆల్వేస్ ఫీల్ దట్. పోయిన దాని గురించి ఓవర్గా బాధపడద్దు, ఉన్న వాళ్ళ గురించి కేర్ తీసుకోండి. ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ సంబడి ఈజ్ నాట్ అలైనింగ్ యూ ప్రాపర్లీ, ఫర్గెట్ దెమ్, దే ఆర్ నాట్ ఇన్ టీమ్. సో ఈ 3 థింగ్స్ మనం పార్టిసిపేట్ చేయాలి. ఏమేమి చెప్పండి ఒక్కోసారి. సునీత గారు 3 పాయింట్స్ చెప్పాం ఈరోజు, ఏమేంటి చెప్పండి. ప్రాబ్లం తో పాటు సొల్యూషన్ ఉండాలి మన దగ్గర. ఓకే, చెప్పడం క్రాస్ లైన్స్ తో మాట్లాడాలి, జాగ్రత్తగా ఉండాలి. ఆల్వేస్ థింక్ పాజిటివ్. మళ్ళీ బుల్లెట్ లా ఏమని చెప్తున్నాను, పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్. ఎప్పుడు స్పీక్ వాట్ యూ వాంట్. రెండోది, రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఆల్వేస్. థర్డ్ వన్ ఈజ్ బిహేవియర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్, హౌ టు బీ విత్ డైరెక్ట్ సెల్లింగ్. గుంపుతో జనాలతో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి. రెస్ట్రిక్టెడ్, మీరు మీ పరిధిలో ఉండండి అంతే. మీరు మీ హాయ్ హలో చెప్పండి. సినిమాకి వెళ్ళారనుకోండి, మీ సీట్ చూసుకుంటారా, పక్కన సీట్ దగ్గరికి వెళ్తారా? మన సీట్ ఎదుర్కొంటాం, వెళ్ళి కూర్చుంటాం, సినిమా చూస్తాం, బయటకు వస్తాం. అర్థమైందా? సో ఈ జర్నీలో కూడా మీరు మీ టీం తోటి మీ సీట్ మీకు ఎక్కడి వరకు అయితే పర్మిట్స్ అని అంతవరకు చూసుకోండి. బీ కమ్ అవుట్ ఆఫ్ దాట్. ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ఇప్పుడు మీ పిల్లలకి మీరు గైడెన్స్ ఇస్తున్నారు అనుకోండి, ఎలా గైడెన్స్ ఇస్తారు చెప్పండి? వాళ్ళ ఎబిలిటీస్, వాళ్ళ అండర్స్టాండింగ్స్, వాళ్ళ ఇష్టాలను బట్టి వాళ్ళకి గైడెన్స్ ఇస్తారా లేదా? హలో, అంతేనా కాదా? అదే పక్కింటి వాళ్ళు అనుకోండి, ఎలా గైడెన్స్ ఇస్తారు? వాడికి ఏది నచ్చితే అది చెప్తారు. ఈ పిల్లలు దాన్ని చేయగలుగుతారా లేదా, వాళ్ళకి నచ్చిద్దా లేదా, వాళ్ళ అండర్స్టాండింగ్ ఏముండదు కదా. క్రాస్ లైన్ దగ్గర నుంచి సలహా తీసుకోవడం అనేది ఎలాంటిది. మీరేమిటో మీ అప్లయన్స్ తెలిసినంత బాగా పక్కన వాళ్ళకి తెలియదు, గుర్తుపెట్టుకోండి. సో అందుకని సలహాలు ఎప్పుడు కూడా టేక్ ఫ్రమ్ రైట్ సోర్స్, వెరీ ఇంపార్టెంట్. మీ పిల్లలు వచ్చి, మమ్మీ నువ్వు చెప్పింది బాగాలేదు, పక్కింటి ఆంటీ చెప్పింది బాగుందన్నారు అనుకోండి, కాలిద్దా లేదా? తగలబెట్టేస్తారు కదా. అక్కడ కిచెన్ ఏ కర్ర దొరికితే ఆ కర్రతో కొడతారు. మరి ఇప్పుడు మేమేం చేయాలా? మీ గురించి మిమ్మల్ని చిన్నపిల్లలు కాపాడుకున్నట్టు కాపాడుకొని మీ గ్రోత్ గురించి ఆలోచిస్తూ ఉంటే, మీరేమో తగలబెట్టుకుని వస్తూ ఉంటే ఏం చేయాలి? వాళ్ళ మాటలని వీళ్ళ మాటలని నెగిటివ్గా ఉంటే ఏం చేయాలి? వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నా అంటే అమ్మా, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఒక మహా వృక్షం ఇది. ఇట్ ఈస్ అ బిగ్ ఓషన్. ఈ ఓషన్లో, ఈ సముద్రంలో మీరు ఇద్దరి నుంచి అదరికి ఎదాలి. ఇంపీరియల్ మాస్టర్ అంటే ఏజెంట్ దగ్గర నుంచి ఇంపీరియల్ మాస్టర్ దాకా వెళ్ళడం అంటే ఒక సముద్రంలో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు దాకా వెళ్ళడం లాంటిది. మధ్య మధ్యలో మీరు అలసిపోయినప్పుడు ఇవ్వాల్సిన సపోర్ట్ ఉంటుంది, ముందుకు తీసుకెళ్లాల్సింది ఉంటుంది, బ్రీతింగ్ నేర్పించాల్సి ఉంటుంది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఈ ప్రాసెస్లో మీరు అలైన్ చేయలేదనుకోండి, నీళ్ళలో పడి మునిగిపోయేవాడు చేయందిస్తే పుట్టుకోలేదనుకోండి, ఏం చేయాలి?
మీరు నెగిటివ్ మాటలని కొట్టుకుపోతున్నారు. మేము చెయ్యింది ఇస్తున్నాం, ఇలా ఉండ కాదా, ఇలా కాదమ్మా, ఇలా ఉండాలని. ఆహా, వింటలేదు. ఏం చేయాలి? మేము మిలిటరీలో ఏం చేస్తాం తెలుసా? చేయి పట్టుకోకపోతే ఒక్కటి బిగుతాం వెనక నుంచి, ఒక్కటి ఈ పగిలిపోద్ది అనమాట. చేతికి తాడేసుకొని కట్టుకొని లాక్కొస్తాం. ఎందుకని? అది లైఫ్ అక్కడ. దానికి మించి, ఎందుకంటే యాటమీలో మీరు సక్సెస్ అవడం అనేది మీ ఒక్కళ్ళ సక్సెస్ కాదు, మీ ఎంటైర్ ఫ్యామిలీ సక్సెస్, నెక్స్ట్ 3 జనరేషన్ సక్సెస్. ప్లీజ్ లెర్న్. మేబీ ఆపర్చునిటీ మీకు ఫ్రీగా రావచ్చు, లేకపోతే లేట్గా రావచ్చు, మీరు పిలవకుండా రావచ్చు, మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేయకపోతే, అంటే మీకు ఈ ఆపర్చునిటీ ఇంపార్టెన్స్ ఉంది లేదనేది మీకు తెలియకపోవచ్చు. కానీ మనకు లేట్గా దొరికిన వరల్డ్స్ బెస్ట్ ఆపర్చునిటీ, మన ఎదురుగా చెప్తున్నాను, ఇవాళ రేపు ఉన్నటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్లో, బయట ఉన్న హెల్త్ కండిషన్స్లో మంచి ఆపర్చునిటీస్ ఏమి లేవు. దేనిలో పెట్టినా చేయగాలిపోవడము, దేనిలో పెట్టినా మాడిపోవడం జరుగుతూ ఉన్నాయి. ఐ ఆల్వేస్ సేస్ దట్ Atom is the right opportunity which gives you right productivity, ప్రాఫిటబుల్ ఇన్కమ్ ఇస్తుంది, దాంతోపాటు మంచి ఆరోగ్యం, మంచి రెస్పెక్ట్ కూడా వస్తుంది. మనకి ఇలాంటి ప్రొడక్ట్స్ పరిచయం చేసినందుకు వాల్యూ, రెస్పెక్ట్ కూడా వస్తుంది, మంచి ఇన్కమ్ వస్తుంది, మంచి లైఫ్ క్రియేట్ అవుతుంది. మరి అలాంటిది దీని వాల్యూ తెలియకుండా చేస్తే ఎలా ఉంటుంది? చాలామందికి ఫ్యూచర్లో జరగబోయే ప్రోగ్రెస్ వాల్యూ తెలియదు. గుంటూరు మంగళగిరి మధ్యలో 2002లో నేను ఎకరం 3 లక్షలు పెట్టుకున్నా. ఇవన్నీ బీడు భూములు చండాలంగా ఉన్నాయి, మనం చూసుకోలేమని 2005లో మళ్ళీ అమ్మేసిందండి. ₹1,00,000 లాభం. ఈరోజు ఎంత ఉంది? అదే ప్లేస్లో లైక్ జనసేన పార్టీ ఆఫీస్ పెట్టారు, ₹1,00,00,000. సో ఎందుకంటే మనకు ఫోర్కాస్ట్ తెలియదు. లైక్ ఇప్పుడు చేసే పని వలన భవిష్యత్తులో ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో ఫోర్కాస్ట్ తెలియక ఒక్కోసారి మనం వాల్యూ లాస్ అవుతాం. అర్థమవుతుందా? సో మీరు యాటమ్ ఇప్పుడు నెక్స్ట్ 3 years నిబద్ధతతో, ఖచ్చితంగా నిజాయితీతో చేస్తే, నేను చెప్తున్నాను మీకు, యూ విల్ హ్యావ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఎక్స్ట్రాడినరీ ఫ్యూచర్ ఉంటుంది మీకు. సో దాన్ని చిన్న వాటి కోసం, మీకు నచ్చిందనో నచ్చలేదనో, మీకు లైక్ ప్రొడక్ట్స్ 4 రోజులు డిలే అయినాయేమో, మీ అప్లైన్తో మాట్లాడడం రాలేదనో, డౌన్లైన్ సరిగా మాట వినలేదనో, మీటింగ్స్ రాకుండానో, నేర్చుకోకుండా మీరు ఉన్నారనుకోండి, మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని మీరే కావాలని కాలు రాస్తున్నట్టు. యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు కూడా మా వైఫ్ చాలండి, ఇంకేం తిరుగుతారు, అయిపోయింది, ఇంక తీసేయండి అని మా పిల్లలు కూడా చెప్తా ఉన్నారు. బట్ స్టిల్ ఎందుకు చూస్తున్నాను తెలుసా? నాకు నీ 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ని కరెక్ట్గా పెట్టే ఒక ప్లాట్ఫామ్ దొరికింది నాకు. ప్రభుదేవ తెలుసు కదా మీకు, డాన్సర్. ఈరోజు అతను బాలీవుడ్లో టాప్ మోస్ట్ డాన్సర్. ఎందుకయ్యాడు ఇక్కడ? సౌత్ ఇండియాలో చేసినటువంటి కొంత ఎక్స్పీరియన్స్ తోటి అక్కడికి వెళ్ళి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తున్నాడు. సౌత్ ఇండియాలో నాకు లైఫ్ అయిపోయిందిలే, ఇక నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు, ఎవరు పిలవట్లేదని ఆగిపోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రాపర్గా వాడుకోండి, వెరీ ఇంపార్టెంట్. మీరు మాట్లాడడం వచ్చు కదా, మీకు ఆ మాట్లాడే పదాలని బిలియన్స్ డాలర్స్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు, ఆ పదాలు ప్రాపర్గా మాట్లాడితే. అందుకనే ఈ భూమి మీద ఎవరు రిచ్చో తెలుసా? హూ కెన్ సెల్ దిస్ వర్డ్. ఎవరైతే మాటలను నమ్మగలరో వాళ్ళు మహానుభావులు అయిపోయారు. లర్న్ హౌ టు సెల్ యువర్ వర్డ్స్. వాటి చాలా వాల్యూ ఉంది. మీరు మాట్లాడే ప్రతి మాటకి చాలా వాల్యూ ఉంది, దాని విలువ మీరు కట్టలేరు. ఈరోజు మాట్లాడే ఒక 1000 మాటలు, ఒక 3 సంవత్సరాలు మీరు మాట్లాడే మాటలు 3 జనరేషన్, 100 సంవత్సరాల లైఫ్ క్రియేట్ చేస్తాయి. వాట్ మేడ్ మీ ది స్ట్రాంగ్ లీడర్ ఇన్ సౌత్ ఇండియా అంటే, వాట్ ఐ స్పోక్ ఫ్రమ్ లాస్ట్ 3 years. నేను పబ్లిక్తో ఏం మాట్లాడాను, ఎలా బిహేవ్ చేశానో, దట్ మేడ్ మీ టు దిస్ లెవెల్. ఇవన్నీ నేర్చుకోగలిగినాయి, చేయలేని ఏం కాదు. మిమ్మల్ని బరువు మోయమంటలేదు, పనికొచ్చే విధంగా మాట్లాడమంటున్నాం, నేర్చుకొని చేయమంటున్నాం. ఇబ్బంది ఏమి రాకపోయినా పర్లేదు, నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే మాత్రం లైఫ్ చచ్చిపోయినట్టే. ఎవరు చనిపోయినట్టు తెలుసా? ప్రాణం పోయిన వాళ్ళు చనిపోయింది, మారటం చేత కాని వాళ్ళు చనిపోయినట్టు లెక్క. హూ డోంట్ నో ది ప్రోగ్రెస్ థింగ్స్. ప్రోగ్రెస్ అవ్వను, నేను లైఫ్లో ఎదగను, నేర్చుకోను అంటే ఆల్రెడీ చచ్చిపోయినట్టు జీవిస్తున్నట్టే. డెడ్ బాడీ వాకింగ్ ఆన్ ద స్ట్రీట్స్. ఓకే, సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ జాయినింగ్ దిస్. లైక్ మన మధ్యలో చాలా మంచి లీడర్స్ వచ్చిపోయారు. లైక్
వెంకటపతిరాజు ఎస్ఆర్ఎం వాళ్ళకి చాలా మంది బయట వాళ్ళు కూడా వచ్చారు. సతీష్ బాబు లైక్. సో ఎనీబడి వాంట్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ టుడే? యా, వెల్కమ్ మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, ఒక ఆడపిల్లకి వాళ్ళ పేరెంట్స్ ఎట్లా అయితే బుద్ధులు నేర్పించి అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఎలా అమ్మ ఇలా ఉండు, ఇలా మాట్లాడు, ఇలా చెయ్యి, ఇలా ఉంటే బాగోదు, అలా అనుకుంటారు, ఇలా అయితే నువ్వు నష్టపోతావు అని ఎట్లయితే ఒక ఆడపిల్లకి బుద్ధులు చెప్పి పంపిస్తారు, అట్లా ఉన్నాయి సార్ రియల్గా మీ వర్డ్స్ ఇవాళ. ఎంతమంది నేను చెప్పింది అవునంటారు? యా, యూ కెన్ షో యువర్ రియాక్షన్స్. ఎస్, ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ ఇవి చేయకపోతే మనం ఏమి అవుతాము, ఏం జరుగుతుంది మనకి, మనం ఏ విధంగా నష్టపోతాం. సో మీ వర్డ్స్లో మాకు కనిపించింది ఏంటంటే సార్, అక్కడ గొయ్యి ఉంది, ఒక పెద్ద గొయ్యి ఉంది, దానిలో పడిపోతాడు పిల్లోడు, పరిగెత్తుతున్నాడు పిల్లోడు, అక్కడ పడిపోతాడు. అది ఏరియా వ్యూలో మీకు పైనుంచి కనిపిస్తుంటుంది. మాకు ఆ ముందు కనిపించే 5 steps 10 steps 100 steps కనిపిస్తే కానీ మేము వెళ్ళే స్పీడ్కి, మేము వెళ్ళే దూకుడు అంటారా ఏమంటారు దానికి, అక్కడ పడిపోతామని మేమున్న స్పీడ్లో మాకు తెలీదు. యూ నో దట్ బికాజ్ మీరు అక్కడ పైనుంచి చూస్తున్నారు కదా. సో అలా ఉన్నాయి సార్ మీ వర్డ్స్ ఇవాళ మీరు చెప్పినవి. అండ్ యాజ్ ఇట్ ఈజ్ ఇవన్నీ మీరు చెప్పిన ఈ వర్డ్స్ కాదు, యాక్చువల్లీ ఇవన్నీ సక్సెస్ ప్రిన్సిపల్స్. మీరు ఒక 30 years 35 years ఎన్నో వందల మందికి, వేల మందికి చూసి ప్రాక్టీస్ చేసి మీరు ఎక్కడెక్కడ కింద పడ్డారు, ఎక్కడెక్కడ ఏ స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉండుంటారు, ఏమి చేస్తే నష్టపోయారు, ఏం చేస్తే ఈ స్థాయిలో సక్సెస్ అయ్యారు అనేది ఒక చిన్న సెషన్లో చెప్పడానికి ఈ 1 hour సెషన్ సరిపోదు. యాక్చువల్లీ మీరు మొత్తం కూడా సమ్మరైజ్ చేశారు సార్. So that is what you did. So really we are very lucky to be with you, sir. Definitely we are going to do all this and speak what you want and చెప్పారు, what you believe it happens అని చెప్పారు. Who can sell your words they become rich అని కూడా చెప్పారు. ఇంకా గివ్ రెస్పెక్ట్ నాట్ ఓన్లీ ఇన్ ఫ్రంట్, మనుషులు ముందే కాకుండా వెనక కూడా మాట్లాడండి. అండ్ డోంట్ టూ క్లోజ్ అండ్ కీప్ హార్మనీ. రెస్పెక్ట్ కోల్పోయేంత దగ్గర అవ్వకండి. సో బ్యూటిఫుల్ వర్డ్స్ కదా ఇవన్నీ. ఒక్కొక్క పదం వెనక మీ అనుభవం కనిపిస్తుంది. అండ్ డోంట్ టెల్ ప్రాబ్లమ్, ఇఫ్ యూ టెల్ బీ రెడీ టు లిజన్ టు సొల్యూషన్స్. ఇది చాలా బాగుంది సార్. ఈ మధ్య నేను కూడా ఫేస్ చేస్తున్నా. మీరు చెప్పి నాకు కొంచెం ఎక్కువగా అర్థమయ్యి ఉంటాయి మేబీ. ప్రాబ్లమ్స్ చెప్పడమే కాదు, దాని సొల్యూషన్స్ వినడానికి కూడా రెడీగా ఉండి ప్రాబ్లమ్స్ అయితే ఇది నేను కూడా మీతో ఫేస్ చేస్తుంటా. నేను కూడా రెడీగా ఉండాలి. మీరు చెప్పాలంటే లైక్ మీరు కూతురుగా ఉన్నప్పుడు తల్లి చెప్పే అర్థం కాదు కదా, మీరు తల్లి అయిన తర్వాతనే మీ తల్లి ఎందుకు చెప్పింది అర్థం. ఎస్ సార్, ప్రస్తుతం నా పరిస్థితి అదే సార్. నెవర్ లెట్ సమ్వన్ స్టీల్ యువర్ డ్రీమ్స్. అండ్ పోయిన వాళ్ళ గురించి బాధపడద్దు, ఉన్న వాళ్ళ గురించి ఆలోచించి ఉన్న టీంతో ఆట వర్క్ చేసుకోండి. అండ్ సలహాలు రైట్ సోర్స్ నుంచి తీసుకోవడం. అండ్ ఫ్యూచర్లో జరగబోయే ప్రోగ్రెస్ వాల్యూ మనకి తెలీదు. సో అది గమనించి మనం వీ నీడ్ టు బీ విత్ దాట్. మారడం చేత కాని వాళ్ళు చనిపోయినట్టు డెడ్ బాడీ వాకింగ్ ఆన్ ద స్ట్రీట్స్ ఫైనల్లీ. సో వండర్ఫుల్ లైన్ సార్. అని కూడా ఐ సేవ్డ్ ఇట్ ఇన్ మై. థ్యాంక్ యూ సో మచ్ సార్. నైస్. యా, శివలేరా గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సిస్టర్, చెప్పండి. నిజంగా సార్ చాలా ముందైతే మా జీవితంలో నిజంగా ఏటి అన్నదే మాకు తెలియదు. ఎప్పుడు చూసినా బాధపడతా ఏదో కోల్పోయినట్టుగా అలా ఉండేవాళ్ళం. ఇప్పుడైతే ఈ అటమీ పడక వల్ల చాలా ఎనర్జీ వచ్చింది. ఒకరితో మాట్లాడేటప్పుడు వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళు ఎలాంటోళ్ళు మనకు తెలుస్తుంది సార్. కానీ మనం మనం చెప్పే మాటలు వాళ్ళ కానీ వినకుండా రెస్పెక్ట్ ఇవ్వకుండా కానీ ఉంటే నిజంగా వాళ్ళు మంచి వాళ్ళు కాదని బాధపడి కన్నా వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం, ఆ అవకాశం వచ్చిందని మనం సంతోషపడాలి. నిజంగా అయితే
ఈ ప్రొడక్ట్ వాడిన వాళ్ళే నిజమైన పేదవారు సార్. నిజంగా ఈ రోజుల్లో ఆస్తిపరులు ఆస్తి ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కాదు సార్. నిజంగా ఈ ప్రొడక్ట్ వాడిన వాళ్ళే నిజమైన పేదవారు. చాలా మంచి ప్రొడక్ట్. వావ్. ఇంకా బంగారం కంటే విలువైనది ఇదే సార్ మాకైతే. వెరీ గుడ్. ఎంఐఎం నిజంగా లేకపోతే ఒకప్పుడు బంగారం ఏదో లేనట్టే. ఆశ బంగారం మీద సేవల మీద ఒకప్పుడైతే ఆశ ఉండేది కానీ సార్ ఇప్పుడైతే మా ఈ జీవితాంతం ఈ ప్రొడక్ట్ వాడుకుంటూ ఉంటే సార్ మాకు బంగారం లేకపోయినా పర్లేదు, శారీస్ లేకపోయినా పర్వాలేదు అన్న ధైర్యానికి అయితే వచ్చాం. వండర్ఫుల్ కంక్లూజన్ విచ్ వండర్ఫుల్ నైస్ థ్యాంక్ నైస్. చూసారా పాపం మాట్లాడడం చేత కానీ కృష్ణవేణి కూడా నేర్చుకుని మాట్లాడుతుంది. వండర్ఫుల్. సార్ ఇంక నుంచి కృష్ణవేణి గారు కూడా మాట్లాడతారు సార్. దిస్ ఇస్ ద ఫస్ట్ డే తను లీడర్షిప్ అని ఒక మంచి బుక్ చదువుతున్నారు సార్. దట్ ఈస్ ద రీజన్ వై షీ వాజ్ ఏబుల్ టు టాక్ నౌ. వండర్ఫుల్. యా శివలీల గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు గుడ్ ఆల్ ఆఫ్ ఈవినింగ్. యూ. గుడ్ ఈవినింగ్. సో నాకైతే ఏమనిపించింది సార్, మేము ఎంత పొజిషన్లో ఉన్నా, ఎంత మందితో చూసినా కూడా తల్లిదండ్రుల మాటలే మనకు గుర్తుంటాయి మ్యాక్సిమం. నాకు అలా అనిపించింది సార్ ఈరోజు క్లాసు. మనం ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా సరే మనం పాజిటివ్గానే ఉండాలి. ఉన్నప్పుడే మనం వాళ్ళతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయగలుగుతాం. అలాగే అప్లైనెస్ డౌన్లైనెస్ ఎలా ఉండాలి అనేది అంటే నేను వచ్చి దాదాపు ఒక 7 months నుంచి నేను మీతో మాట్లాడుతూనే ఉన్నా సార్. ఎవ్రీ డే ఒక న్యూ థింగ్ నేర్చుకుంటున్నాను. ఇవాళ విన్నది రేపు నిన్న చెప్పారు కదా, అంతకుముందు చెప్పారు కదా, అట్లా ఏమీ లేదు. ఎప్పటికప్పుడు న్యూ వర్డ్స్, న్యూ థింగ్స్ నేర్చుకున్నా సార్. నేనైతే మాత్రం అప్డేట్ అవుతున్నానని భావిస్తున్నాను. అప్డేట్ అయ్యాను కూడా చాలా వరకు. ఈ ఫస్ట్‌లో నేను ఈ జిమ్‌లో మాట్లాడడం చాలా భయంగా ఉండేది. అసలు మీతో మాట్లాడడమే భయం. అందరూ చాలా పెద్ద పెద్ద పొజిషన్‌లో ఉన్నోళ్ళు నేను మాట్లాడడం ఏంటి? అసలు నేను మాట్లాడగలనా? నేను మాట్లాడితే ఏమనుకుంటారో? అంత భయంగా ఉండేది సార్. అలాంటిది కొంచెం క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటున్నాను. కొంచెం భయము తగ్గింది. ప్లస్ మీరు చెప్పినట్టు అప్డేట్ అవ్వకపోతే ఈ జీవోత్సవాలు నడిచినట్లే అన్నారు గదా! అది ఏంటంటే ప్రతి సమాజానికి తగ్గట్టుగా మనం అప్డేట్ అవ్వలేకపోతే అంతే సార్. మీరు చెప్పింది అక్షర సత్యాలు. చాలా బాగా క్లాస్ అర్థమైంది. లేట్ అయినా మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో, లేట్ అయింది నాకు ఈరోజు కొంచెం బయట పనుండి ఎళ్ళొచ్చాను సార్. అయినా సరే క్లాస్ వినాలి. ఏమన్నా అనుకోని ఏం గాదు. కనీసం ఒక మాటన్నా వింటా గదా నేను అని ఆన్ చేసుకున్నాను సార్. కానీ మంచి వర్డ్స్ మిస్ అయిపోయేదాన్ని నేను గనక జిమ్‌లోకి రాకపోయినట్లయితే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మంచి వండర్ఫుల్. మాటలు వెల్కమ్. చెప్పారు సార్. నైస్. యా సృజన గారు ఎక్కడి నుంచమ్మా? నేను సార్ వైజాగ్ సార్, ఫ్రమ్ వైజాగ్. ఓకే వెల్కమ్. సార్ మీరు చెప్పిన సెషన్ చాలా చాలా ఇన్ఫర్మేటివ్. ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రాక్టికల్ థింగ్స్, నాట్ ఏ మతలబ్ ఏదో విజనరీ టైప్ అలా కాకుండా చాలా ప్రాక్టికల్ గా మీరు చాలా చెప్పారు. ఎలా హౌ టు ఇంప్లిమెంట్ ఆల్సో, హౌ టు డూ ఇన్ యువర్ ప్రాక్టీస్ ఆల్సో. యూ టెల్ లైక్ దట్ వెరీ వెరీ knowledgeable. Then you are always knowledgeable person. You are always tell different things and మీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంతా, మీ యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్ అంతా మీరు షేర్ చేస్తూ ఉన్నారు ఇలా సెషన్స్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. నైస్. అంజయ్ గారి డాటర్ సార్. అంజయ్. ఓకే. కంగ్రాచులేషన్స్ అమ్మా ఫర్ కమింగ్ దిస్ సెషన్. So anybody? Yeah, Hanumantrao, are you there? ఇంకా సేల్స్ మాస్టర్స్ ఇంకా. Okay. గుడ్ ఈవినింగ్ సార్. Good evening. ఇవాళ సెక్షన్ అంతా పాజిటివ్ బాగుంది. మా అమ్మ చెప్తున్నట్టు, మా నాన్న చెప్తున్నట్టు, ఇంట్లో వాళ్ళు చెప్తున్నట్టు ఇలా ఉండి మేడం వాడేస్తారు కదా ఇంకా వర్డ్స్ వాడుతుంది. నాకు కూడా అలాగే అనిపించింది. అందుకే మేడంతో ఏకీభవించాను అనమాట. కరెక్ట్ గా చెప్పారు మేడం.
పాజిటివ్. అది నాకు బాగా ఇష్టమైంది అనమాట. ఎలా అయినా ఉండని ఫస్ట్ పాజిటివ్ గా మాట్లాడితే ఎదుటి వాళ్ళు మనతో ఇంకా పాజిటివ్ గా మాట్లాడతారు అన్నది నేను బాగా నమ్ముతాను. ఇవాళ మీరు ఇంకా బాగా వివరంగా చెప్పారు సార్. రోజుకి 67,000 ఆలోచనలా బాబోయ్! ఆ ఆలోచనలలో ఎన్ని మంచి ఎన్ని చెడు ఉన్నా మనం ఎంతవరకు తీసుకోవాలో ఎంతవరకు ఆలోచించాలన్న దాని గురించి చాలా బాగుంది సార్ సెషన్ అయితే కనుక. ఎప్పుడు పాజిటివ్ లెగిసినతోనే ఇవాళ గ్రేట్ డే, ఇవాళ చాలా బాగుంటది. దానికే దేవుని నమ్మకం. పెద్దవాళ్ళు ఏంటంటే ఆ వర్డ్స్ లో చూస్తూ కళ్ళు తెరుస్తూనే నిద్ర లేస్తూనే కరాగ్రే వసతే లక్ష్మి కరమచ్చే సరస్వతి కరమూలే స్థితాగో అంటే అవన్నీ అదంతా కూడా పాజిటివ్ వైబ్ కోసమే అవన్నీ కూడా చెప్తారు కదా సార్. సో True. అట్లనే ఆ మనం మీరు ఇంగ్లీష్ లో చెప్పారు, నేనేంటంటే దేవుడికి సంబంధించి టచ్ చేస్తూ చెప్పాను అంతే. పాజిటివ్ వైబ్ Nice. ఉంటే డే అంతా పాజిటివ్. మనం ఒకవేళ నెగటివ్ జరిగినా సో ఏమో అది కూడా మనకి పాజిటివ్నే ఏమో, వాళ్ళతో నాకు అంతవరకే ఉందేమో ఆ రిలేషన్ లేదా ఆ మాట్లాడే విధానం. వాళ్ళు ఎందుకు నాతో మాట్లాడట్లేదు నేను ఎంత మంచిగా ఉన్నా కూడా అని నేను అనుకున్నాను. అదంటే దేవుడు నాకు అక్కడి వరకు వాళ్ళని కట్ చేశారు. ఓకే, నువ్వు ఎలా ఉన్నా నీకు వాళ్ళు కరెక్ట్ కాదు అన్నది. అంటే నేను నా లైఫ్ కి సింక్ చేసుకుని చెప్తున్నాను సార్ ఈ విషయం. జరిగినవి ఓల్డ్ గా జరిగినవి అనమాట. నో, ఈ వర్క్ లో జరిగినవి కాదు, పాత విషయాలు జరిగినాయి అని. ఏంటి యాటమీ అంటే ఓన్లీ నేను హెల్త్ కోసం వచ్చాను, సో తర్వాత హెల్త్ కావాలంటే వెల్త్ కోసం వచ్చాను అనుకున్నాను. వెళ్తూ ఉన్న కొద్ది జర్నీ, మొన్న చేసిన జర్నీలో చాలా నేర్చుకున్నాను నేను. ఒక బేబీగా వెళ్ళాను ఫస్ట్, కానీ అన్ని నేను మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. అక్కడ చాలా చాలా వర్డ్స్ చాలా మందితో మాట్లాడిని, మీ సార్ మీ మేడం తో చేసిన జర్నీలో నేను నేర్చుకున్న ఏంటి, నేను ఇంకా ఎలా ఉండాలి అనేది అయితే కనుక చాలా వరకు చాలా తెలుసుకున్నా. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ సైలెంట్ గా ఉండాలి, ఎలా ఉండాలి, వినేటప్పుడు ప్రతిదీ ఫస్ట్ ఇప్పుడే వింటున్నాను, ఇప్పుడే తెలుసుకుంటున్నాను అన్నట్టు వింటేనే ఒక స్టెప్ మూవ్ అవ్వగలను అనేది అర్థమైంది. ట్రూ. ఉమ్. నైస్. యా, సురేష్ గారు. అందరూ చెప్పేశారు కదా సార్. బట్ దీస్ కైండ్ ఆఫ్ సెషన్స్ ఆర్ యాక్చువల్లీ రిక్వైర్డ్ టు రెజొనవేట్ వాట్ వీఆర్ థింకింగ్. అందరూ అనుకుంటారు కానీ ఒక్కొక్కసారి పాటించడం కష్టం అవుతుంది. ఇలాంటివి ఫ్రీక్వెంట్గా జరుగుతుంటే జనరల్గా ఎక్కడైనా మనం ఆఫ్ ట్రాక్ అయినా కానీ ట్రాక్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. ట్రూ సార్. నైస్. డెఫినెట్లీ విల్ డూ కంటిన్యూస్. థ్యాంక్ యూ. దివ్య. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఎవరివన్. సార్ ఎవరు వచ్చినా ఏం మాట్లాడినా ఏం చేస్తా ఓ అని చేసుకుంటూ వెళ్ళిపోయాం సార్ లైఫ్. ఎవరో వచ్చి ఎవరు హర్ట్ చేశారని ఉండకూడదు, ఎవరో వెళ్ళి లాక్ వెళ్ళిపోయారని వాళ్ళతో ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేయకూడదు. మనం న్యూట్రల్ గా ఉండాలి, మనం ఏం చేయాలి మన క్లారిటీ ఉండాలి, మూవ్ ఆన్ చేసుకోవాలి అంతే. వచ్చారు కదా అని వినకూడదు, వెళ్ళిపోయారు కదా అని ఫీల్ అవ్వకూడదు. అది నాకు అది మాత్రం చాలా క్లారిటీ ఉంది సార్. ఏ విషయంలో అయినా, ఇటు ఫ్యామిలీ అయినా బయట వాళ్ళైనా సొసైటీ అయినా అంతే సార్. నేను అదే ఫాలో అవుతా. అందుకే నేను ఇప్పుడు మైండ్ తీసుకోండి ఎవరు ఇస్తున్నాను ఓకే లీవ్. వాళ్ళెవరో మనం చేయట్లేదు కదా, మనం ఎందుకు ఇంకా ఫీల్ అవ్వాలి? మన కష్టంలో ఇంకా బయటకు వెళ్ళేది, పైకి వచ్చేది, వర్క్ చేసేది. కాబట్టి అడ్వైస్ చేసుకుంటాం, నచ్చితే వస్తారు వాళ్ళు, లేదంటే ఏం చేయాలో దేవుడే పంపిస్తారు ఎలా చేయాలో. అదే సార్. నైస్. So finally, nothing is useless. Everything is valuable if you create it, if you can sell it, if you can use it. సో అందుకే ఫైనల్గా మనకి లైఫ్లో దొరికే 3 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు మన సపోర్టర్స్, మన ఫ్రెండ్స్. దే విల్ సపోర్ట్ యూ ఎనీవే. ఓకే. రెండవది మనం అనుకునే బ్యాడ్ పీపుల్. బ్యాడ్ అవునా కాదు మనకి తెలియదు, మనకు అనుకుంటాం కొంతమంది బ్యాడ్. They will give you some experiences, bad experience or better experiences. Third one is betrayed people, అంటే మనం వెన్నుపోటు పొడిచిన వాళ్ళు. They will give you a lot of valuable lessons. So you can get support, you can get
experience, you can get lessons. Everything is important in life. So never regret. Always fresh start a day. You can be very successful in life. Okay. Yeah. Thank you very much for joining till now. Wish you all the best. Join for the motto. Cherish the spirit. Create the vision. Follow the faith. Serve in humility. Come on. Let's do it. Good night. Evening session కూడా ఉందనుకుంటా. జాయిన్ అవ్వండి ఈవినింగ్ సెషన్. థ్యాంక్ యూ సార్.